నిజాంసాగర్ జలాశయం వద్ద 9,98,00,000 రూపాయలతో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ టూరిజం కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ జలాశయం వద్ద ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 9,98,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నిజాంసాగర్ జలాశయం వద్ద ఇప్పటికే 12 ఎకరాల 30 గుంటల భూమిని ఎకో టూరిజం అభివృద్ధికి సేకరించడం జరిగిందని, గుర్తించిన ఆ స్థలంలో వెంటనే భూమి చదును చేసి పిచ్చి మొక్కలను తొలగించి పనులు త్వరగా పూర్తి చేసి ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా డీలక్స్ రూమ్లు, సూట్ రూమ్లు, స్ప్రే మరియు యోగా సెంటర్లు, రెస్టారెంట్, మెయిన్ ఎంట్రన్స్, ఆర్చ్, థీమ్ గార్డెన్, చిన్నపిల్లల ప్లే ఏరియా నిర్మాణాల కోసం శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డిఈ విద్యాశాఖ ఏఈ సోయల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం పాల్గొన్నారు.